జ్యోతుల హారతి, సాయి స్వరూపమా నీకు పూల హారతి, సచ్చరితం నీకు జ్ఞాన జ్యోతుల హారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. నిత్యం నీ లీలా పఠనంలో మేముంటాము, నీ మధుర వచనాలతో మైమరచిపోతాము, నీ తోడుగా భక్తి ప్రేమలను పెంచుకున్నాము. పాలో వెలిగిన జ్ఞాన జ్యోతులతో హారతి, జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. సాయి ఆత్మను నీలో నింపుకుంటివి, తనివి తీర సాయిని దర్శింపజేస్తివి, కష్టాలను దుఃఖాలను తరిమి కొడితివి, దయగల తల్లి నీకు ప్రేమహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. మా కర్మలన్నీ తొలగించి కరుణించినావమ్మ, శాంతి సౌఖ్యాలను అందించినావమ్మ, జీవన నావను దరి చేర్చిన నీకు కర్పూర హారతితో నీరాజనం. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. జ్ఞానహారతి జ్ఞానజ్యోతులహారతి, సాయి స్వరూపమా నీకు పూలహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి, సచ్చరితం నీకు జ్ఞానజ్యోతులహారతి. బాబా మార్గంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పర్వదినాలు ఉంటాయి. అటువంటి పర్వదినమే హోలీ రోజు బాబాకు ప్రేమతో మనం భోజనం పెట్టేటువంటి రోజు. ఎందుకు హోలీ రోజు బాబాకు ప్రేమతో ఎందుకు భోజనం పెడతాం? బాబా శరీరంతో ఉండగా బాబా వద్దకు వచ్చి అనేక మంది భక్తులు సమాజంలో గొప్ప గొప్ప స్థాయిల్లో ఉన్నటువంటి వారు వాళ్ళందరూ కూడా వచ్చి బాబాను అడిగేటువంటి వారు, బాబా నా కొడుకు యొక్క వివాహానికి మీరు వస్తారా? తప్పకుండా నా కొడుకు ఉపనయనానికి రావాలి, మా ఇంట్లో గొప్ప పర్వదినం ఉంది, దానికి మీరు తప్పకుండా రావాలి అని అంటే బాబా చాలా సందర్భాల్లో చెప్పేవారు, నేను ఎప్పుడూ మీ వెంటనే ఉంటాను కదా, నేను ప్రత్యేకంగా నన్ను ఆహ్వానించడం ఎందుకు, నేను రావడం ఎందుకు? లేదులే, నేను రావడం వీలు కాదు, ఇదిగో శ్యామ వస్తారు, ఇదిగో దీక్షిత్ వస్తారు, ఫలానా ఫలానా వాళ్ళు వస్తారు, వారు వచ్చినప్పుడు నేను వచ్చినాననేటువంటి గౌరవ భావంతో వారిని ప్రేమతో వారికి భోజనం పెట్టండి అనేటువంటి వారు. కానీ ఒకే ఒక భక్తుడు బాబాను ఎప్పుడూ భోజనానికి ఆహ్వానించలేదు, బాబా వస్తాడని కూడా ఆశపడలేదు. అటువంటి భక్తుడి ఇంటికి అడగక ముందే బాబా స్వప్న దర్శనమిచ్చి ఈరోజు నేను నీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అని అన్నారు. ఆ భక్త శ్రేష్ఠుడే అన్నాసాహెబ్ దబోల్కర్ హేమాడ్ పంత్. హోలీ పౌర్ణమి రోజు 1917 మార్చి 8వ తేదీ హోలీ పౌర్ణమి వచ్చింది. హోలీ పౌర్ణమికి ముందు రోజు రాత్రి స్వప్నంలో బాబా దర్శనమిచ్చి, బాబా స్వయంగా అదే రూపంలో కూడా దర్శనం ఇవ్వలేదు, ఒక సాధువు, యంగ్ సాధువు రూపంలో దర్శనమిచ్చి నేను ఈరోజు మీ ఇంటికి భోజనానికి వస్తున్నాను అని అన్నాడు. హేమాడ్ పంతు నిశ్చయం చేసుకున్నాడు, స్వప్నంలో వచ్చి చెప్పినటువంటిది సాక్షాత్తు బాబాయే, ఖచ్చితంగా ఈరోజు బాబా మా ఇంటికి భోజనానికి వస్తారు.
షిరిడీలో హోలీ పౌర్ణమి రోజు ముష్టాన్న భోజనాలు ఉండగా బాబా ఎందుకు వస్తారు? బాబా వస్తారని చెప్పి నేను ఎందుకు ఆశపడాలి? లేదు. ఈరోజు భోజనం సమయానికి ఏ అతిథి వచ్చినా అది బాబా స్వరూపమే, వారిని నేను బాబా మాదిరిగానే గౌరవించుకుంటాను అని చెప్పి నిశ్చయం చేసుకుంటాడు. అంత గొప్ప సంకల్పం చేసుకున్నటువంటి హేమాడ్ పంతును బాబా నిరుత్సాహపరుస్తారా? మరొక వ్యక్తి రూపంలో వెళ్తారా? అనేక మంది వివాహాలకు విందులకు ఆహ్వానిస్తే నా తరఫున ఫలానా భక్తుడు వస్తారని చెప్పాడు, ఎప్పుడూ నేను మీ వెంటే ఉండేటువంటి వానికి నాకు ప్రత్యేకమైనటువంటి ఆహ్వానం ఎందుకు అనేటువంటి మాట చెప్పేటువంటి బాబా హేమాడ్ పంతుకు మాత్రం నేను వస్తున్నాను అని అన్నాడు. అసలు ఊహించనటువంటి రీతిలో 1917 హోలీ పౌర్ణమి రోజు బాబా చిత్రపట రూపంలో హేమాడ్ పంత్ ఇంటికి భోజనానికి వెళ్తారు. ఆ ఒక్క సంఘటన మనందరికీ ఎంత మేలు చేసిందో తెలుసా? ఈరోజు మనము బాబాను శరీరంతో చూడకపోయినా, వారు మనం ఆరాధించేటువంటి సమయానికి శరీరంతో లేకపోయినా, మనందరము కూడా ఈరోజు ఏ కృత నిశ్చయంతో ఉన్నాము? బాబాకు, వారి చిత్రపటానికి, వారి మూర్తికి తేడా లేదు. వారు చిత్రపటంలోనూ మూర్తి రూపంలోనూ వారు సజీవంగానే ఉంటారనేటువంటి భావన మనందరికీ ఎలా కలిగిందంటే, హేమాడ్ పంతుకు బాబా ఇచ్చినటువంటి గొప్ప అనుభవం. నేను చిత్రపట రూపంలో వచ్చినా, స్వయంగా వచ్చినా, నీ ఇంటికి ఏ అతిథి రూపంలో వచ్చినా అది నేనే అని చెప్పి నువ్వు నిశ్చయించుకుంటే నీ జీవితం పరమార్థాన్ని సాధించినట్టే. ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు, ఎవరో మా స్నేహితురాలికి స్వప్నంలో బాబా కనిపించారట, నాకెప్పుడూ కనిపించదేంటి బాబా? దానికి సమాధానం కూడా హేమాడ్ పంత్కు బాబా ఇచ్చినటువంటి అనుభవమే. హేమాడ్ పంత్ స్వప్నంలో బాబా స్వయంగా అదే రూపంలో దర్శనమిచ్చారా? లేదే, ఒక యువ సాధువు రూపంలో దర్శనమిచ్చారే. బాబా ఇచ్చేటువంటి ఇటువంటి అనుభవాలు కొంతమంది జీవితాలను మలుపు తిప్పుతాయి. హేమాడ్ పంత్ యొక్క జీవితాన్ని మలుపు తిప్పేసింది. ఆయన జీవితాన్నే కాదు, ఈరోజు మనందరి జీవితాల్లో కూడా గొప్ప మలుపు రావడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? బాబా స్వయంగా మనల్ని పిలుచుకున్నారా? బాబా స్వయంగా సశరీరంగా మన ముందు నిలబడి ఉన్నారా మనం ఆయన భక్తులు కావడానికి? ఆయన భక్తులుగా మనం మారడానికి ఏకైక ప్రాతిపదిక అందరికీ వారి యొక్క చిత్రపటం. నాకు నా చిత్రపటానికి తేడా లేదనేటువంటి గొప్ప బోధ మనం 40వ అధ్యాయంలో సచ్చరితలో చదివితే ఈ కథను మనకు కేవలం అది ఒక హోలీ విందు భోజనం కథలాగా కనిపిస్తుంది, గొప్ప చమత్కారంలాగా కనిపిస్తుంది. హేమాడ్ పంత్ ఇంటికి బాబా వచ్చారనేటువంటిది, కానీ అందులో అద్భుతమైనటువంటి సారం ఉంది. నాకు నా చిత్రపటానికి భేదం లేదు. మీ స్వప్నంలో దర్శించి ఎవరైనా మీ మేలు కోరి ఏదైనా విషయం చెప్పితే అది నేనే అనేటువంటి విషయాన్ని బాబా చాలా స్పష్టంగా, అంటే ఒక లీలలో ఎన్ని అనుభవాలు ఉంటాయో చూడండి. చిత్రపటానికి నాకు తేడా లేదన్నారు, స్వప్న దర్శనం ఇచ్చి ఒక మంచి విషయం చెప్తే అది నేనే అని అన్నారు, నీ ఇంట్లో ఎప్పుడూ కూడా నేను అతిథి అయి ఉంటానని చెప్పారు. ఇంత గొప్ప సారం ఒక్క లీలలో దాగి ఉంటుంది. అందుకనే ప్రపంచంలో 2 చోట్ల మాత్రమే ఒక అద్భుతం జరుగుతుంది హోలీ పౌర్ణమి రోజు. మొదటిది దాదాపు 110 సంవత్సరాలుగా హేమాడ్ పంత్ గృహం ముంబై బాంద్రాలో ఉంటుంది, సాయి నివాస్. ఆ సాయి నివాస్లో బాబా వారి ఇంటికి వచ్చిన నాటి నుండి ఇప్పటి వరకు కూడా బాబాకు ప్రత్యేకమైనటువంటి విందు ఏర్పాటు చేసి హోలీ భోజనాన్ని హేమాడ్ పంత్ వారసులు ఇప్పటికీ ఘనంగా సాయి నివాస్లో జరుపుతారు. ఆ తరువాత అదృష్టం ఒక్క సాయి టీవీకి వరాల సాయి మందిరానికే దక్కింది. 7 సంవత్సరాలుగా ఆ యొక్క లీల సారాన్ని మనసుకెక్కించుకొని బాబాకు మనం కూడా భోజనం పెట్టాలి, భోజనం పెడితే ఖచ్చితంగా బాబా ఏదో ఒక రూపంలో ఆ రోజు మన వద్దకు వస్తారని చెప్పి ఆ అనుభవాన్ని పొందిన తర్వాత అనేక మందికి చెప్పడం జరిగింది. ఈరోజు కొన్ని వందల కుటుంబాల్లో
హోలీ పౌర్ణమి రోజు బాబా కోసం ప్రత్యేకమైనటువంటి ఆసనం వేసి వారికి భోజనాన్ని ఏర్పాటు చేసి ఏదో ఒక రూపంలో బాబా వచ్చారనేటువంటి అనుభవాన్ని పొందినటువంటి వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. ఇదే వరాల సాయి మందిరంలో హోలీ భోజనం ఏర్పాటు చేస్తే మొదటి హోలీ భోజనంకు బాబా ఏ రూపంలో వచ్చారో తెలుసా? ఆ ఊయల్లో ఉంటారు కదా, నవ్వుతూ ఉంటారు బాబా. ఆ చిత్రపటం మీకు ఎక్కడా దొరకదు. ఆ చిత్రపట రూపంలో బాబా వచ్చారు. రెండవ హోలీ పౌర్ణమికి ఎలా వచ్చారో తెలుసా? ఉయ్యాల్లో ఇంకో బాబా ఉంటారు పడుకొని, రేడియం బాబా. ఎంతమంది అడిగారో నన్ను ఎక్కడ దొరుకుతుంది అది కొనుక్కుంటామని చెప్పి, తర్వాత మళ్ళీ ఎవరికి అది దొరకలేదు. ఆ రూపంలో వచ్చారు. ఇలా ప్రతిసారి కూడా 2 సంవత్సరాల క్రితం కూడా హోలీ భోజనం జరుగుతుంటే అసలు ఆ వ్యక్తి వస్తాడనేటువంటి విషయం తెలియదు. కానీ ఆ వ్యక్తి వచ్చి హోలీ భోజనం జరుగుతుంటే నేను ఇప్పుడే షిరిడి నుంచి వస్తున్నానని చెప్పి 2 లడ్డూలు ఊది ప్యాకెట్లు తెచ్చిచ్చాడు హోలీ భోజనానికి. అంటే బాబా ఖచ్చితంగా హోలీ భోజనానికి వస్తారు. ఎందుకనంటే సావిత్రిబాయి టెండూల్కర్ గారు ఒక అద్భుతమైనటువంటి అభంగం రాస్తారు. దాంట్లో ఏముంటుందంటే, మమత అనేటువంటి రొట్టె చేతిలో పట్టుకుంటే దుష్టులైనటువంటి సహవాసం కలిగినటువంటి వాళ్ళు వస్తారట. అదే ప్రేమ అనేటువంటి రొట్టె చేతిలో పట్టుకుంటే సద్గురువు దిగి వస్తాడట. అంటే మోహం అనేటువంటి దాన్ని పట్టుకుంటే ఖచ్చితంగా నీ చుట్టూ అంతా కూడా చేరేటువంటి వాళ్ళందరూ కూడా దుష్టులే. మమత, మోహం ఈ 2 కూడా మనల్ని ముంచేస్తాయి. అదే ప్రేమ అనేటువంటి రొట్టె పట్టుకున్నాం అనుకోండి, ఆ ప్రేమ అనేటువంటి రొట్టె కోసం బాబా వెతుక్కుంటూ మన ఇంటికి వస్తారట. ఈరోజు మనందరము కూడా ఏదో ఒక రూపంలో బాబాకు ప్రతిరోజు కూడా నివేదన చేస్తూనే ఉంటాం. నివేదన చేస్తున్నటువంటి సమయంలో మీరు బాగా గమనించండి. మనం అనుకుంటాము ఏదో శాస్త్రం ప్రకారం భగవంతునికి ఒక చక్కెర పలుకులో ఇంకోటో పెడతామని అనుకుంటాం. నిజంగా వాటిని భగవంతుడు స్వీకరిస్తాడా? ఖచ్చితంగా స్వీకరిస్తాడు. భగవంతునికి ఆకారము లేదు, రూపము లేదు. ఆయన ఏ ఆకారంలోనైనా ఏ రూపంలోనైనా రావచ్చు. నువ్వు చక్కెర పలుకు పెడితే వచ్చి తిన్నటువంటి ఆ చీమనో, దానిపైన వాళ్ళటువంటి ఈగనో, వేరే క్రిమియో, ఇంకోటో అన్నీ కూడా భగవత్ స్వరూపమే కదా. ఈ సృష్టిలో నిండి ఉన్నటువంటి అన్ని జీవులలో కూడా ఉన్నటువంటి ఒకే ఒక ఆత్మ, అది పరమాత్మ స్వరూపం అనేటువంటి దాన్ని తెలియజేయడానికి బాబా అనేక అనుభవాలను భక్తులకు ఇచ్చారు. ఎందుకంటే మనకు శాస్త్రంలో చెప్పబడుతుంది, అతిథి యజ్ఞం చేయకుండా మనం తినేటువంటి ఆహారం అది విషతుల్యమైందని అని అంటారు. మరి ఎక్కడ పట్టుకురాగలం రోజు అతిథిని? బాబా నానాసాహెబ్కి ఎంత అద్భుతంగా చెప్తారంటే, నానా నువ్వు అనుకున్నటువంటి అతిథి మడికట్టుకొని ఉన్నటువంటి బ్రాహ్మణుడు కాదు. నీ ఇంటికి అతిథి ఏ రూపంలోనైనా రావచ్చు. నువ్వు భోజనం చేసే ముందు అన్ని పదార్థాలను ఒక చోట కలిపి దాన్ని పిడికిల్లో పిసికి నీ ఇంటి ఆరు బయట పెట్టు. ఖచ్చితంగా అతిథి వచ్చి భోజనం చేస్తుంది. నీవు తినేటువంటి ఆహారం అమృతతుల్యమవుతుంది. అతిథి యజ్ఞం ఆ విధంగా చేయి నానా అని చెప్తాడు. ఇది ఎంత ఈజీ, చాలా ఈజీ థింగ్స్ ఇవన్నీ కూడా. ఆ విధంగా బాబా ఎవరైనా సరే వారిని భోజనానికి ఆహ్వానించారనుకోండి, ఒకే మాట చెప్పేవారు, ఎప్పుడూ నేను నీతోనే ఉంటాను కదా, నా స్మరణ చేసేటువంటి వారి వెంట ఎప్పుడూ ఉంటానే కదా, అలా ఉన్నటువంటి నేను ప్రతిరోజు మీ ఇంట్లో అతిథినవుతాను అని అంటారు. ఆ విధంగా ఒకసారి దాము అన్న షిరిడీలో విందు ఇవ్వదలుచుకున్నాడు. విందు ఇవ్వదలుచుకుంటే బాబా దగ్గరికి వెళ్ళి అడుగుతారు, బాబా ఈ విందుకు మీరు తప్పనిసరిగా రావాలని చెప్పి. ఎందుకని షిరిడీలో విందు ఏర్పాటు చేశాడంటే, అదే అహ్మద్ నగర్లో ఏర్పాటు చేస్తే నేను రాన్లే శ్యామా వస్తాడు, నేను రాన్లే దీక్షిత్ వస్తాడు, నేను రాన్లే ఇంకోరు వస్తారు అని అంటాడు. ఓహో అలా తప్పించుకుంటావా నువ్వు అని చెప్పి షిరిడీలో విందు ఏర్పాటు చేసి, అంటే ఒక భక్తుడికి అంత తెలివి ఉంటే భగవంతుడికి ఎంత తెలివి ఉండాలి, ఏర్పాటు చేసి పిలుస్తాడు. పిలిస్తే బాబా అంటాడు, సరే నేను వస్తానులే కానీ నాకంటే ముందు ఈ బాలా వస్తాడు, అతడు వస్తే నువ్వు చల్ చల్ హట్ హట్ అని చెప్పి అనకూడదు, ప్రేమతో భోజనాన్ని పెట్టు అని అంటాడు. సరే బాలా వస్తానన్నాడు, ఖచ్చితంగా బాబా కూడా వస్తాడు అనేటువంటి దాంతో దాము అన్న వండినటువంటి అన్ని పదార్థాలను కూడా ఒక ఆకులో పెట్టి
బాబా వస్తే కూర్చోవడానికి ఏర్పాటు చేసినటువంటి ఆసనం, దాని పక్కన బాలాను కూర్చోబెడతాడు. కూర్చోబెట్టి నెయ్యి తెద్దామని లోపలికి వెళ్తాడు. నెయ్యి తెద్దామని లోపలికి వెళ్ళి వచ్చేసరికి ఒక నల్ల కుక్క వచ్చి బాబాకు వడ్డించినటువంటి విస్తరలో ఎంతో ప్రీతిగా తింటూ ఉంటుంది. ఒక్కసారి దాము అన్న అవాక్కైపోతాడు. బాబా అన్న మాట గుర్తొస్తుంది. మామూలుగా మనం మనుషులు మనం కదా, హట్ హట్ చల్ చల్ అని మనుషులు అన్నాం కదా, మనం ఏదో కుక్కో జంతువు వస్తే కదా అంటాం. ఓహో, బాబా ఈ కుక్క రూపంలో వచ్చాడు, అందుకనే ముందుగానే తెలియజేశాడు చల్ చల్ హట్ హట్ అని చెప్పి తరమొద్దు అని. ఆ కుక్క ఆ పదార్థాలన్నీ తింటున్నంతసేపు దాము అన్న వినమ్రంగా చేతులు కట్టుకొని ఆ కుక్క ముందు కూర్చొని ఉంటాడు. అంటే ఒక నివేదన అనేటువంటిది భగవంతుడు వచ్చి తింటేనే కాదు, భగవంతుడు స్వయంగా వస్తాడనేటువంటి నియమం ఏమీ ఉండదు. నువ్వు ప్రేమతో నాకు సమర్పిస్తే అది ఎవరు తిన్నా సరే అది అందులో ఉన్నటువంటి ఆత్మ నాదే. అదే విషయాన్ని భక్తులందరికీ అనుభవం కావడానికి అంతకంటే ముందే ఒక అద్భుతమైనటువంటి లీల ద్వారా బాబా చెప్తారు. సీతాబాయి తర్కడు ఒకరింట్లో అతిథిగా ఉంటే ఒక కుక్క ఆమె అన్నం తినే ముందు ఆకలితో చూస్తే ఆమె కొట్టించినటువంటి రొట్టెల్లో నుంచి ముందు 2 రొట్టెలను తీసుకొచ్చి ఆ కుక్కకు వేస్తుంది. ద్వారకామాయికి వచ్చిన తర్వాత బాబా అంటారు, అమ్మా ఈరోజు నువ్వు నా ఆకలి తీర్చావు. నువ్వు భోజనం చేస్తున్నటువంటి సమయంలో ఆకలితో నీ వైపు జాలిగా చూసావా, అందులో ఉన్నటువంటి ఆత్మ కూడా నేనేనమ్మా. సీతాబాయి, ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో, నీ జీవితం తరిస్తుంది. అన్ని జీవులలో నన్ను చూడగలిగినప్పుడు, అన్ని జీవుల ఆకలి నాదని తెలుసుకున్నప్పుడు నీ జీవితం తరిస్తుంది. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో సీతాబాయి అని చెప్తారు. అంటే నివేదనకు సంబంధించినటువంటి బోధ ఎంత అద్భుతమైనటువంటిది కదా. ఈరోజు మనందరము కూడా ప్రేమ అనేటువంటి రొట్టెను చేతబూని బాబాను పిలుస్తున్నాం. అందుకనే బాబా ఈరోజు మనం ఏది నివేదించినా సరే దానిని వారు ఎంతో ప్రేమతో వారు స్వీకరిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇంకొక సందర్భంలో బాబాను దాము అన్న పిలుస్తారు. దాము అన్నకు 2వ కుమారుడు దౌలత్ షా వివాహము పండరిపురంలో పెట్టుకుంటారు. పండరిపురంలో పెట్టుకుంటే బాబా ఎలాగైనా సరే మీరు పండరిపురం రావాల్సిందే, ఎందుకంటే ఆ సంబంధం బాబానే కుదురుస్తాడు. బాబా కుదుర్చడానికి ఆయన ఏమైనా పెళ్ళిళ్ళ పేరయ్యా అంటే, నిజంగా ఈరోజు మనం బాబాను అడిగినప్పుడు మనకు కూడా మంచి సంబంధాలు కుదురుస్తారు కదా. అయితే ఆ మంచి సంబంధం ఏమిటనేటువంటిది మనం అడిగేటువంటి దాంట్లో బాబా చెప్పేటువంటి దాంట్లో గొప్ప తేడా ఉంది చూడండి. ఒకసారి దౌలత్ షాకు 2 సంబంధాలు వస్తాయి. ఆ 2 సంబంధాలకు సంబంధించిన జాతకాలు వివరాలు పట్టుకొని బాబా దగ్గరికి వస్తారు. దాము అన్న బాబాకు వివరిస్తాడు. బాబా, ఈ సంబంధము అహ్మద్ నగర్లో మంచి స్థితిమంతులైనటువంటి కుటుంబం, బాగా డబ్బు ఉంది, మనకు డబ్బు కూడా కట్నం రూపంలో వాళ్ళు బాగా ఇస్తారు బాబా అని అంటారు. 2వ సంబంధం చూపెడతారు. బాబా, వీరు పండరిపురంలో ఒక పేద వ్యాపారులు, ఒక చిన్న వ్యాపారం బడ్డీ కొట్టు పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఒక సంబంధం బాబా, దీంట్లో ఏది చేసుకోమంటారు మీరు దౌలత్ షాకు అని అడుగుతారు. బాబా అంటాడు, బాగా ధనవంతులైన కోడలకు నువ్వు ఎంత మంచి చీర కొనిచ్చినా తృప్తి ఉండదు అన్నా, నువ్వు పేదింటి బిడ్డకు కాటన్ చీర కొనిచ్చినా బంగారు చీర వలె దాన్ని మురిపంగా చూసుకుంటుంది, కాబట్టి పండరిపురం సంబంధం ఖాయం చేసుకో అని అంటాడు. ఆ విధంగా పండరిపురం సంబంధం బాబానే కుదిర్చాడు కాబట్టి బాబాను పిలిస్తే తప్పకుండా వస్తాడు. ఆ రోజు భక్తులు బాబా వాళ్ళ ఇంటికి పిలుచుకోవడానికి, వాళ్ళ శుభకార్యాలను పిలుచుకోవడానికి ఇటువంటి రకరకాల ప్రయత్నాలు చేసేవారు. కానీ బాబా మాత్రము చాలా చిన్న సమాధానం చెప్పేవారు. దాము, ఎప్పుడూ నన్ను స్మరించే నీ వెంట నేను ఉండనా? ఎందుకు నువ్వు నన్ను ప్రత్యేకంగా పిలుస్తున్నావు? అంటే ఎప్పుడు నీ వెంట నేను లేననుకుంటున్నావా? వద్దు, నువ్వు వెళ్ళు, శ్యామ వస్తాడు, శ్యామ వస్తే నేను వచ్చినట్టే. లేదు బాబా, మీరు తప్పకుండా రావాలి అని అంటే, నేను తప్పకుండా రావాలి అని నువ్వు అడిగితే, నేను తప్పకుండా వస్తే జనులందరూ ఏమనుకుంటారు? దాము, నీకు నా పట్ల విశ్వాసం లేదనుకుంటారు, నేను అంతటా ఉంటాననేటువంటిది అది అసత్యం అని అనుకుంటారు.
నీ కుమారుడి వివాహం జరుగుతున్నటువంటి సమయంలో నేను నీ పక్కనే ఉండి వివాహాన్ని జరిపిస్తాను అని అంటారు. ఆశ్చర్యం ఏమిటంటే ఆ పెళ్లి కూతురు సంబంధించినటువంటి వాళ్ళెవ్వరూ కూడా ఏ రోజు షిరిడీకి రాలేదు, ఏ రోజు బాబాను దర్శించలేదు. కానీ ఉదయం పూట వధూవరులు కళ్యాణ మండపంలో కూర్చోగానే గౌరీ పూజ చేసేటప్పుడు గణపతితో పాటు బాబా గారి యొక్క చిన్న చిత్రపటాన్ని అక్కడ ఉంచుతారు. అది చూసి దాము అన్న ఆశ్చర్యపోతారు. అరే, ఎంత నోరు నెత్తి మట్టుకొని చెప్పాడు బాబా, వినలేదే నేను, సాక్షాత్తు ఆయన్నే కదా వచ్చింది, నేను కదా భక్తుణ్ణి, నేను కదా తీసుకురావాలి బాబా చిత్రపటాన్ని, నేను వివాహ సమయానికి చిత్రపటాన్ని నేను తీసుకురాకున్నా వారే చిత్రపట రూపంలో ఇక్కడికి వచ్చి నా కొడుకు వివాహానికి వారు హాజరయ్యారు అని చెప్పి చెప్తారు. అంటే బాబా మనం ఏదైనా ఒక శుభకార్యానికి, ఒక విందుకు, మన ఇంట్లో మంచి నోములకు పిలిస్తే బాబా తప్పకుండా వస్తారు. బివి దేవు కూడా పిలుస్తాడు, బాబా మీరు ఎలానైనా నా తల్లి నోముల ఉద్యాపనకు మీరు రావాలి అని చెప్పి. అంటే లేఖ రాసి పంపిస్తాడు, జోగ్ నువ్వు నేను మరొకరు ముగ్గురం వస్తామని చెప్పి రాసి పంపంట. వేరే ఒక గోరక్షకుడి యొక్క సాధువు రూపంలో వెళ్తే చందాల కోసం వచ్చాడు మళ్ళీ అని చెప్పి అనుమానంతో ఉంటే వెళ్ళి చెప్తాడు, మేము చందాల కోసం రాలేదయ్యా, ఇక్కడ ఉద్యాపన జరుగుతుంది కదా, మాలాంటి సాధువులు ఇక్కడ భోజనం చేయడం శ్రేష్టము, అందుకని మేము వచ్చామంటే సరే భోజనం రెడీ అయినాక పిలుస్తా అంటారు, వస్తారు, భోజనం చేస్తారు, వెళ్ళిపోతారు. దేవుకు అనుభవం కాలేదు. దేవుడు కూడా తెలుసు బాబా ఏదో ఒక రూపంలో వస్తాడని, కానీ దేవుకు అనుభవం కాలేదు. లేఖ రాస్తాడు, మీరు ఎలా ఏ రూపంలో వచ్చారనేటువంటి విషయం నాకు అనుభవం అయ్యేలాగా మీరు చెప్తే కదా నాకు అర్థమయ్యేది. మీరు ఎలా వచ్చారో ఎలా వెళ్ళిపోయారో నాకేమీ అర్థం కావట్లేదు. నేను అనుకుంటున్నాను బాబా మీరు వస్తానని చెప్పి ఆడిన మాట తప్పారు, మీరు వచ్చినటువంటి అనుభవం నాకు కలగలేదు అని అంటారు. అప్పుడు బాబా జోక్తో జాబు రాయిస్తాడు. ఏమని రాయిస్తారంటే, ఆడిన మాటను నేను తప్పను, అవసరమైతే నా ప్రాణాన్ని పణంగా పెడతాను తప్ప నేను ఆడిన మాట తప్పనని చెప్పి దేవుకు రాయి లేక. మనం ముగ్గురము కలిసి సాధువు రూపంలో వెళ్తే మనం డబ్బు కోసం వచ్చామని చెప్పి మనస్సు కకలావికలం కాలేదా దేవుది? అయినా సరే డబ్బు కోసం మేము రాలేదు, భోజనం కోసం వచ్చామంటే కనీసం ఇన్నేళ్ల సహచర్యంలో నన్ను వాడు గుర్తుపట్టకపోతే నేనేం చేసేది? కాబట్టి బాబా యొక్క లీలలు మహాద్భుతమైనటువంటి, వారు చేసేటువంటి లీలల్లో వాటి అంతరార్థాన్ని మనం పట్టుకోగలగాలి. చాలామంది ఇంతకుముందు దాము అన్నలాగానే మోరేశ్వర్ ప్రధాన్ గొప్ప న్యాయవాది, అతను కూడా చాలా సందర్భాల్లో ఒక రకంగా చెప్పాలంటే ప్రధాన్కు కొడుకును అనుగ్రహించాడు, అనేక ఆపదల నుంచి తప్పించాడు బాబా. అటువంటి ఎవరికైనా ఆశ ఉంటుంది కదా, బాబా ఒక్కరోజు మా ఇంటికి వచ్చిపోతే బాగుండు. ఎందుకంటే ఆ రోజు చాలామంది మహాత్ములు ఆయా పట్టణాలలో తాజుద్దీన్ బాబా, గజానన్ మహారాజు వీళ్ళందరూ బాబాకు సమకాలీనులు. గజానన్ మహారాజు కూడా చాలామంది భక్తుల ఇళ్ళలోకి వెళ్ళేవారు. అక్కలకోట మహారాజు కూడా చాలామంది భక్తుల గృహాల్లోకి వెళ్ళేటువంటి వారు. అలా దత్త పరంపరలో వచ్చినటువంటి బాబా కూడా ఏ ఒక్కరి భక్తుడి గృహంలోనైనా అడుగు పెడితే ఆ గృహం పావనమైపోతుందని చెప్పి అనుకునేటువంటి వారు. అదేవిధంగా గజానన్ మహారాజు వచ్చినట్టే బాబా వస్తాడు, తాజుద్దీన్ బాబా వచ్చినట్టే బాబా వస్తాడు అనేటువంటి దృష్టితోటి బాబాను ఆహ్వానించేటువంటి వారు. కానీ బాబా ఎక్కడికి వెళ్ళేటువంటి వారు కాదు, చాలా ప్లాన్ తోటి. ఎందుకంటే మనం చాలా తెలివైనటువంటి వాళ్ళం అనుకుంటాం, చాలా సందర్భాల్లో బాబా కంటే కూడా తెలివైనటువంటి వాళ్ళం అనుకుంటాం. మోరేశ్వర్ ప్రధాన్ కూడా ఒకరోజు షిరిడీలో విందు ఏర్పాటు చేసేవారు, కుమారుడి యొక్క పుట్టినరోజు ఏర్పాటు చేసి బాబాను పిలువాలా వద్దా అనేటువంటి సంశయంతో ద్వారకామాయికి వెళ్తాడు. వెళ్తే బాబాకు చెప్తాడు, బాబా ఈరోజు ఇట్లా బాబు పుట్టినరోజు భోజనం ఏర్పాటు చేస్తున్నానని అంటే, సరే మంచిది అంటారు. బాబా ఏమేమి పదార్థాలు వండియమంటారు? ఒక పని చేయి ప్రధాన్, ఏ పదార్థం అన్నా వండించుకో కానీ పురాణ్ పోలి మాత్రం తప్పకుండా చేయి, బాగా నెయ్యేసి వాటిని కాల్పి అని అంటారు. సరే బాబా ఎవరెవరిని పిలువమంటారు? కేల్కర్ తమ్ముడి కుమారుడు ఉన్నాడు కదా, ఒకతన్ని పిలువు, బాలాను పిలువు, పలానా వాళ్ళని పిలువు అని చెప్పి చెప్తాడు. చెప్పి ప్రధాని అడగడు, సరే వీళ్ళందరినీ పిలువు నేను కూడా వస్తా అంటారు.
ప్రధానికి ఆశ్చర్యం వేస్తుంది. అరే, అనేక మంది పిలిచారు, ఎప్పుడు బాబా స్వయంగా వస్తానని చెప్పలేదు, నాకు బాబా స్వయంగా వస్తానని చెప్పాడు కాబట్టి వస్తాడు బాబా అనేటువంటి దృక్పథంతో ఉంటారు. ఉంటే భోజనాలన్నీ వడ్డిస్తారు. వడ్డించిన తర్వాత బాబా చాలాసేపు ఎదురు చూస్తారు, బాబా రారు. సరే, బాబా వచ్చే వరకు మనం ఎదురు చూద్దామని చెప్పి అందరూ కూడా కూర్చుంటారు. కూర్చుంటే ఒక కాకి వస్తుంది. వచ్చి పళ్ళెంలో అన్నింటినీ పక్కకు జరిపేసి కింద ఉన్నటువంటి పురాణ్ పోలిని ఎత్తుకొని వెళ్ళిపోతుంది. ప్రధానికి అర్థమవుతుంది, ఓహో, బాబా తను వచ్చాడని చెప్పి నాకు తెలియజేయడానికి ఏం చెప్పాడు, ఒక పురాణ్ పోలి చేయించి చాలు నా ఇష్టం ప్రకారం, మిగతా పదార్థాలు ఏం చేయించుకున్నా పర్వాలేదు. అదే పురాణ్ పోలిని కాకి రూపంలో వచ్చి బాబా తీసుకెళ్ళిపోతారు. ఎందుకు బాబా అనేక మంది భక్తులు పిలిచినా ఎందుకు వెళ్ళలేదు? ఎందుకంటే నేను ఎవ్వరికీ బద్ధుణ్ణి కాదు, ఎవరి పక్షపాతిని నేను కాదు, నేను అందరి వాడిని. ఎందుకంటే కాకాసాహెబ్ తన కొడుకు ఉపనయనానికి పిలుస్తాడు, నానాసాహెబ్ కొడుకు వివాహానికి పిలుస్తాడు. వాళ్ళ వివాహానికి ఉపనయనానికి పొరపాటున బాబా పోయి ఉంటే క్యూ కట్టేవారు ఆ రోజు ద్వారకామాయి ముందు. గ్వాలియర్ నుంచి మొదలుకొని ఇటు ముంబై నుంచి మధ్యప్రదేశ్, గోవా అందరూ లైన్ కట్టి, బాబా మా ఇంటికి రా, మా ఇంటికి రా, వాళ్ళ ఇంటికి అయితే పోతావు కానీ మా ఇంటికి ఎందుకు రావు? ఇటువంటి సమస్యలు వస్తాయని. రేపు భవిష్యత్ తరానికి కూడా తన శరీరాన్ని వదిలి వెళ్ళిపోయిన తర్వాత నేనేమీ ప్రత్యేకమైనటువంటి ఇదే నామరూపాలతోటి మీ దగ్గరికి నేను రాను. మీ ఇంట్లో జరిగే శుభకార్యాలకు, మీరు సంకల్పించినటువంటి అనేక రకాలైనటువంటి వ్రతాలకు, నోములకు, అన్నింటికీ నేను ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో వస్తాను అనేటువంటి దాన్ని ఎంత అద్భుతంగా బాబా అనేక సందర్భాల్లో నిరూపించారు. అంతేకాదు, మీరు ప్రేమతో నాకు ఏది సమర్పించినా గుర్తుపెట్టుకొని మరీ అడిగి తింటాను. సీతాబాయి తర్కడు కోవా బిల్లను పంపిస్తుంది కదా, ఆల్రెడీ అది నివేదించినటువంటి కోవా బిల్ల. ఆ కోవా బిల్ల నివేదించింది ఎంగిలైందే కాకుండా ఎవరితో పంపిస్తారు? ఒక వ్యక్తి అక్కడి నుంచి తన తండ్రి శారదకర్మలు నాసిక్లో చేయడానికి బయలుదేరుతాడు. అంటే శారదకర్మలు చేయడానికి వెళ్తున్నటువంటి వాడు సూతకంలో ఉంటాడుగా. అయినా సరే ఆ సూతకంలో ఉన్నటువంటి వ్యక్తికి ఇచ్చినటువంటి ఆ కోవా కేవలం ప్రేమతోటే. నేను చెప్పాను కదా, మోహం అనేటువంటి రొట్టె దుష్టులను దగ్గర చేస్తుంది, ప్రేమ అనేటువంటి రొట్టె పరమాత్మను దగ్గర చేస్తుంది. కాబట్టి అది నివేదించినటువంటిది అయినా సరే ఆ కోవా బిల్లను తెచ్చినటువంటి వ్యక్తి మర్చిపోతే, ఏరా నీకు వచ్చి నువ్వు బయలుదేరినప్పుడు ఆ తల్లి నీకు నా కోసం ఏమీ ఇవ్వలేదా, ఇవ్వకుండా దాన్ని దాచుకుంటావా నాకని చెప్పి అడగగానే శరీరం వణికిపోయి వాడకు పోయి ఇచ్చినటువంటి ఆ పేడా బిల్లను తీసుకొచ్చి బాబాకి ఇస్తే గుటుక్కు మన చిన్నపిల్లవాళ్ళ మింగుతాడు. ఇది నా స్వభావము అని చెప్తాడు బాబా. ప్రేమతో మీరు ఏది పెట్టినా ఏది పంచినా ఇలా నేను తీసుకుంటాను, ఇది నా అసలైనటువంటి స్వభావము. నాకు ఎవరి పట్ల ఎక్కువ ప్రేమ, ఎవరి పట్ల తక్కువ ప్రేమ, ఇవేవి నాకు భేదభావాలు ఏవీ లేవు అనేటువంటి విషయాన్ని వారు ప్రతి లీలలో ఇదే చెప్తారు. ఎవరైతే పరిపూర్ణంగా విశ్వసిస్తారో, తన రాక కోసం ఎవరైతే ఎదురు చూస్తుంటారో వారి కోసం పరుగున వస్తానని చెప్పినటువంటి లీలలు అనేకమున్నాయి. ఏదో ఒక రూపంలో బాబా మనం తలపెట్టేటువంటి కార్యానికి వస్తారు. రేపు తప్పకుండా 3వ తేదీ మంగళవారం సెలవు దినం కూడా కాబట్టి ఉదయం 11 గంటలకు వస్తే ఇక్కడ అద్భుతమైనటువంటి బాబాకు నివేదన కార్యక్రమం జరుగుతుంది. ఆ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో ఖచ్చితంగా బాబా ఏదో ఒక రూపంలో వస్తారు. ఇది 100కి 100%. అనేక మందికి అనుభవం. ఒకసారి ఒక ఆవిడ తన ఇంట్లో హోలీ భోజనం పెట్టుకుంటే తన భర్త ఎప్పుడూ కూడా ఎవరిని ఇంటికి తీసుకురాడు. అంతేకాదు, భర్తకు బాబా పట్ల కూడా విశ్వాసం లేదు. అతను బయటికి వెళ్ళినప్పుడు త్వరగా ఈ హోలీ నివేదనను బాబాకు తొందరగా భోజనం పెట్టేసి మళ్ళీ ఆ ప్లేట్లన్నీ తీసేసి ఆయన వచ్చేసరికి అన్నీ సర్ది పెట్టాలనుకుంది. అట్లే బాబాకు భోజనం పెట్టింది, అన్నీ సర్దేసింది. ఆయన ఇంటికి వచ్చేసరికి వస్తూ ఒక మిత్రుల్ని తీసుకొచ్చాడు ఇంటికి. తీసుకొచ్చి ఇతను ఈరోజు మన ఇంట్లో మధ్యాహ్నం భోజనం చేస్తారన్న. ఆశ్చర్యపోయింది. అసలు ఏ రోజు ఎవరిని ఇంటికి తీసుకురారు, ఎవరికి ఇంట్లో భోజనం పెట్టియాడు. అటువంటి మనిషి చేత బాబా ఆ రోజుకు కావలసినటువంటి బాబా స్వరూపాన్ని పంపించేశాడు కదా.
అంటే ఆయన వాళ్ళ భర్తకు స్నేహితుడే కావచ్చు, కానీ ఆ రోజు అక్కడ భోజనం చేస్తుందంటే సాక్షాత్తు ఆయన బాబా స్వరూపమే. ఎందుకంటే ఇది ఊహించినటువంటిది కాదు, ఊహించనటువంటిది. అనేక అద్భుతమైనటువంటి లీలలు మనం హోలీ భోజనంలో మనం చూస్తాం. ఆ హోలీ భోజనానికి అటెండ్ కావడం, బాబాకు ఇక్కడ నివేదించినటువంటి దాంట్లో కొంత ప్రసాదాన్ని మనము తినడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఎందుకంటే బాబాకు నివేదించినటువంటి ఆహారం మనం తీసుకోవడం అంటే వారి యొక్క ఉత్తిష్టాన్ని, వారి ఎంగిలిని మనం స్వీకరించినట్టు. అది అనేక మాయ రోగాలను తొలగిస్తుంది, అనేక మానసిక సంఘర్షణలను తొలగిస్తుంది. సంవత్సరానికి ఒక్కసారి మనం చేసుకునేటువంటి ఈ హోలీ భోజనం అనేటువంటిది అపురూపమైనటువంటి ఘట్టం. అది వచ్చి ఇక్కడ ఆస్వాదిస్తేనే అది అర్థమవుతుంది. కాబట్టి అందరూ కూడా హోలీ రోజు సరిగ్గా 11 గంటలకు భజనతో అద్భుతంగా బాబాకు మనం భోజనాన్ని తినిపిద్దాం. ఆ భోజనపు విందు పండుగను మనందరము ఆస్వాదిద్దాం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుగ యుగాల సాధనలో ఘోషించే శాస్త్రములు, కృతాయుగము తపస్సున, త్రేతాయుగము జ్ఞానమున, ద్వాపరంలో యజ్ఞమున, కలియుగమున దానము, దానములన్నింటిలోన అన్నదానమే మిన్నని ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే. ఓ సద్గురు సాయి, నా సర్వము నీవేలే.